ఇది ఇది ఎవరు తవ్వించిన బాయ్? గొర్రెనే. నా పేరు మంచిగా ఇంటి పేరు అని చెప్పు. ఆజం గోరి అని ఆయన ఈ గోరు కొత్తపల్లి దొర. ఈ బావి కట్టించిందంట. ఇది చూడడానికి లోపల మనకి ఏర్పడతలేదు కానీ చాలా పెద్ద బావి. ఇప్పుడు ఒకసారి లోపల దాకా దిగి చూద్దాం. ఈ లోపలికి మెట్లతో దారి ఉంది. లోపల రూమ్స్ ఉన్నాయట. అవి కూడా ఒకసారి మనం క్లియర్గా చూద్దాం. మన వ్యూవర్స్ కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. నాకైతే భయమే అవుతుంది ఇళ్ళకి వస్తా అంటే. అది వెనకట మూట కొట్టే మూట బావి అంత మనం గమనించవచ్చు. చుట్టూ చెట్లు పెరిగి ఉన్నా కానీ వెనకట కట్టడం ఇది సిమెంట్ లేని కాలంలో మరి దీన్ని ఏమితో కట్టిన డాంగు సున్నంతో కట్టినట అన్న చెప్తాడు. ఇక్కడ రూమే ఇంత మంచిగా ఉన్నది. లోపల గబ్బిలాలు మనం ఎక్కువసేపు అని చూసినా అన్నీ మళ్ళీ మనల్ని బెదిరిస్తాయి సౌండ్. మెట్లు ఇంకా లోపల దాకా కూడా ఉన్నాయి. ఇట్లానే కంటిన్యూషన్. ఇది మనం జనరల్గా ఇట్లాంటి బాయిలను సినిమాలనే చూస్తాం. ఇది లైవ్గా చూపెట్టడం నా అదృష్టం అని కూడా అనుకుంటాను. మన ఛానల్లో పెట్టడం మనం చూపెట్టడానికి మా తోటి ఎల్ఐసి ఏజెంటు శంకర్రావు సార్ ఈ ఊరైనే పక్క నిజాంపల్లి గ్రామంలో ఆర్ఎంపీ డాక్టర్ చేస్తారు సార్. లోపలికి రండి సార్. ఇది చూపెడదామని అంటే సార్ని తీసుకొని వచ్చిన. నిజాం కాలం నాటి బావి ఇది. చూసింది కదా ఈ కట్టడం ఎట్లా కట్టిన అంతా రౌతుతో కట్టిన కట్టడం ఇది మొత్తం. నాకు తెలిసిన పెద్ద పెద్ద బావిలే 4 గోళాలు 5 గోళాల బావిలు ఉండేది. ఇది చూడడానికి ఎంత ఉన్నదంటే ఇంకా లోపలికి ఇంకెంత ఉన్నదో. చాలా పెద్దదంటే పెద్ద బావి ఇది. ఇంట్లోనే లోపలనే ఒక రూమ్ కూడా ఉంది, మనం చూడవచ్చు. బావిలనే ఏ రకంగా కట్టడం కట్టింది ఏంటని దాన్ని మనం క్లియర్గా చూడవచ్చు. ఏం మూటలు? మూటలు ఒక్కడేసారి ఎన్ని మూటలు కొట్టిందంటే 1 2 3 4 5 6 7 మూటలు ఒకేసారి నడిచేది ఈ బావికి. 7 మూటలు ఒకేసారి నడిచి ఈ చుట్టుపక్కల ఉన్న చేనులని మరి ఇలాంటి పంటలు వేసేది వాళ్ళు కానీ మూట కొట్టి పంటలు పండించేది వీళ్ళు. మనం లోపల కూడా దిగుదాం. ఇంకా ఆ మూట గిరికలు పెట్టే వాటి ప్లేస్లు అవన్నీ ఇటువంటి చుట్టుపక్కల